హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి ఎంతో ఉపయుక్తమైనటువంటి వీడియోస్, అనేక వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మొదటి విడత తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఏ బ్రాంచుల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్లు భర్తీ అయినాయి, ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి అనేటువంటి వివరాలని ఈరోజు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి వివరాల ప్రెస్ నోట్ ప్రకారం ఒకసారి మీ ప్రెస్ నోట్ మేము ముందు పెడుతూ ఉన్నాను. ఏఐ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ వచ్చేసి కన్వీనర్ ఇంటేక్లో 45 సీట్స్ ఉన్నాయి. అలాటెడ్ 45, 100కు 100% భర్తీ అయినాయండి. సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ దీంట్లో సిఐటి దీని యొక్క కోడ్ వచ్చేసి 87 సీట్లు ఉంటే 87 సీట్లు భర్తీ అయిపోయినాయి. కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్లో మొత్తం 273 సీట్లు ఉంటే 273 సీట్లు మొత్తం భర్తీ అయిపోయినాయి అనమాట. సిఎస్సి ఐఓటీ ఇది మన దీంట్లో ఉంటుంది, మన సిబిఐటీలో ఐఓటీ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ 177 సీట్లు ఉంటే అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి. సో సిఎస్ఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్లో మొత్తం కేవలం 46 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 46కి 46 భర్తీ అయిపోయినాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇది సిఎస్ఎం కాదండి, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందులో మిషన్ లెర్నింగ్ లేదు. ఈ సీట్లు 201 సీట్లు కన్వీనర్లో ఉన్నట్లయితే 156 సీట్లు భర్తీ అయినాయి, 45 సీట్లు భర్తీ కాలేదు. కేవలం 77.61% మాత్రమే నిండింది ఈ సిఎస్సి అనేటువంటి బ్రాంచ్లో. కంప్యూటర్ సైన్స్లో 28,246 సీట్లు ఉన్నాయి. ఇందులో 27,657 సీట్లు నిండినాయి. కేవలం 589 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 97.91% సీట్ల యొక్క ఫిల్లింగ్ అనేది జరిగింది. ఐటీలో తీసుకున్నప్పుడు 3,960 సీట్లు ఉంటే 3,849 సీట్లు, 111 సీట్స్ అంటే 111 సీట్స్ మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. 97.20% మనకు అనేది సీట్స్ మిగలడం అనేది జరిగింది. సీట్స్ ఫిల్లింగ్ అనేది 97.20 అయింది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ 1,560 సీట్లు ఉంటే 1,528 సీట్లు నిండినాయి. కేవలం 32 సీట్లు మాత్రమే మిగిలినాయి. 97.95% ఈసారి సైబర్ సెక్యూరిటీ బాగానే నిండినాయి, ఎందుకంటే అన్ని కాలేజీలో సీట్లు తగ్గించేశారు కదా. డేటా సైన్స్ విషయానికి వచ్చేస్తే 7,600 సీట్లు ఉన్నాయి. ఇందులో 7,295 సీట్లు నిండినాయి. 305 సీట్లు మాత్రం వేకెన్సీ ఉన్నాయి. 95.99% సీట్ల భర్తీ అనేది జరిగింది. సిఎస్ఎం తీసుకున్నప్పుడు ఇది అందరికీ మీ హార్డ్ కోర్ బ్రాంచి. ఈ కోడ్లో వచ్చేసి 13,540 ఇంచుమించు సిఎస్సితో పోల్చుకున్నప్పుడు హాఫ్ సీట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సిఎస్సి ఏఎంఎల్, మీ అందరూ ఏఎంఎల్ కావాలంటున్నారు. 13,093 సీట్లు భర్తీ అయినాయి. 447 సీట్లు భర్తీ అవ్వలేదు, ఫిల్ అవ్వలేదు. 96.70 సీట్స్ అయితే 70% అనేది ఫిల్ అవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం 271 సీట్లు ఉన్నట్లయితే 221 సీట్స్ నిండినాయి. 50 సీట్లు ఖాళీ ఉన్నాయి. 81.55%తో సిఎస్ఐ అనేటువంటి బ్రాంచ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో 913 సీట్లు ఉంటే 880 సీట్లు ఫిల్ అయినాయి. 33 సీట్లు ఫిల్ అవ్వలేదు. ఓవరాల్గా భర్తీ అయినటువంటి పర్సంటేజ్ వచ్చేసి 96.39% భర్తీ అయింది. ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకున్నప్పుడు 1,301 సీట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. 1,301 సీట్లు మొత్తం ఉన్నాయి. 1,276 సీట్లు నిండినాయి. 25 సీట్లు మాత్రమే నిండలేదు. 98.08% నిండలేదు. సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటీ ఈ బ్రాంచ్లో మనకి 293 సీట్లు ఉంటే 293 సీట్లు నిండిపోయినాయి. ఇది మంచి పరిణామం. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఇదైతే అన్యాయం. 91 సీట్లు కానీ కేవలం 39 సీట్లు మాత్రమే నిండినాయి. ఎంత మంచి బ్రాంచ్ అండి ఇది. యానిమేషన్ మల్టీమీడియా ఈరోజు గేమింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బ్రాంచ్. దాన్ని మన వాళ్ళు ఇసిరి ఎద్దులో కొట్టారు, దిబ్బలో కొట్టారు. 52 సీట్లు మాత్రమే మిగిలిపోయినాయి. మొత్తం లోయెస్ట్ పర్సంటేజ్ సిఎస్సిలో డిజైన్ కోర్సును ఆదరించకపోవడం ఏంటి. 42.86% మాత్రమే సీట్లు నిండడం జరిగింది. దీంట్లో సిఎస్డబ్ల్యూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సులో 138 సీట్లు ఉంటే 127 సీట్లు నిండినాయి. 11 సీట్లు వేకెన్సీ ఉన్నాయి. 92.3 సీట్లు. లక్కీ ఫెలోస్ అనమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్కి మంచిగానే ఉద్యోగాలు ఉంటాయి, దాన్ని తీసుకోలేదు మరి ఎవరు. మొత్తం సీట్లు కానీ మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫ్యామిలీలో చూడండి, నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఇక్కడ సిఎస్సి ఫ్యామిలీ వరకు మొత్తం 17 బ్రాంచ్లు ఉన్నాయి. దీన్ని అన్నింటినీ కూడా ఒక ఫ్యామిలీ కింద పెట్టాడు కన్వీనర్ కూడా. 17 బ్రాంచ్లు ఒకటే ఫ్యామిలీ, ఒకే కుటుంబం. ఇది మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటాలో? 58,742 సీట్లు ఉన్నాయి. 57,042 సీట్లు భర్తీ అయినాయి. కేవలం 1,700 సీట్స్ మాత్రమే కంప్యూటర్ సైన్స్ ఫ్యామిలీలో మిగిలినాయి. సీట్ల యొక్క భర్తీ శాతం తీసుకున్నప్పుడు 97.11% నిండటం అనేది జరిగింది. తర్వాత
ఈసీఈ ఫ్యామిలీ సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫ్యామిలీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ 64 సీట్లు, ఇది మన బీవీఆర్ఐటీలో ఉంది. మొత్తం 100% భర్తీ అనేది జరిగిపోయింది. ఈసీఐ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది మన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఉంది. 46 సీట్లు ఉన్నాయి, 46 సీట్లు నిండిపోయినాయి. ఎలక్ట్రానిక్స్ టెలిమాటిక్స్, ఇది మన నారాయణమ్మ కాలేజీలో ఉంది. 46 సీట్స్కి 46 సీట్స్ నిండిపోయినాయి, 100% నిండింది. ఈసీఈలో మొత్తం వచ్చేసి 10,967 సీట్లు ఉంటే 10,099 సీట్లు నిండినాయి, 868 సీట్లు మిగిలిపోయినాయి. 92.09% దీని యొక్క భర్తీ శాతంగా ఉంది. ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ వీఎల్ఎస్ఏ డిజైన్ టెక్నాలజీలో 92 సీట్లు ఉంది. ఇది సిబిఐటీలో ఉంది కదా, సిబిఐటీ మరియు మన సివిఆర్ కాలేజీలో ఉంది. మొత్తం సీట్లు నిండిపోయినాయి, 100% నిండింది. ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇది ఎక్కడో ఒకటే కాలేజీలో ఉన్నట్టుంది. 45 నిండిపోయినాయి, 100% నిండింది. ఈఐఈ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 136 సీట్లు, ఇది విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఉంది. 136 సీట్లకి 136 సీట్లు మొత్తం నిండిపోయినాయి. తర్వాత ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 4,695 ఉంటే 3,500 మాత్రమే భర్తీ అయినాయి. నేను ఎప్పుడైనా చెప్పేది అదే, ఈసీఈ ట్రిపుల్ ఒకటేనండి, ట్రిపుల్ కూడా పెట్టుకోమండి, చాలామంది పెట్టుకోలేదు. 1,176 సీట్లు మిగిలిపోయినాయి. కేవలం 74% మాత్రమే, 74.90% నిండింది. ఈటీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఒకే కాలేజీలో ఉంది. 30 సీట్స్ ఉన్నట్టున్నాయి, 21 సీట్స్ కనున్నారు. 7 సీట్లు భర్తీ అయినాయి, 14 సీట్లు మిగిలిపోయినాయి, 33%. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీలో మనం ఏం చూసాం ఇక్కడ చూడండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫ్యామిలీలో ఇవన్నీ కూడా బ్రాంచ్లు చూసాం. దాని తర్వాత సివిల్, మెకానికల్ అండ్ అలైడ్ ఇంకేమేమి ఉన్నాయి. మెటలర్జీ ఇంజనీరింగ్, ఇది 65 సీట్లు ఉన్నాయి, జేఎన్టీలో ఉంది, మొత్తం నిండిపోయినాయి. మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, ఇది కూడా మనకి జేఎన్టీలో ఉన్నట్టుంది. 32 సీట్లకు 32 సీట్లు నిండిపోయినాయి. తర్వాత బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్, ఇది కూడా జేఎన్టీలోనే ఉంది. 33 సీట్లు మొత్తం నిండిపోయినాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 186 సీట్లు ఉన్నాయి, 100% ఫుల్. ఎంసీటీ మెకట్రానిక్స్, ఇది వచ్చేసి మనకి ఎంజేఐటీలో ఉంది, 60 సీట్లు, 100% ఫుల్ భర్తీ, ఫుల్ మెకట్రానిక్స్ బాగా వచ్చింది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏయూటీ, దీంట్లో 46 సీట్లు ఉన్నాయి, 46 సీట్లకు 100% నిండిపోయినాయి. సివిల్ ఇంజనీరింగ్ 3,376 సీట్లు ఉంటే 2,756 మాత్రం నిండి 620 సీట్లు వేకెన్సీ ఉన్నాయి. 81.64% నిండిపోయిందనమాట. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు 3230 సీట్స్, 3,230 సీట్లు ఉన్నాయి, 2,400 మాత్రమే భర్తీ అయినాయి. 829 సీట్లు ఫిల్ అవ్వలేదు, 74.33%. సో చూడండి, 2,400 మందే చేరారు. వీళ్ళలో క్యాన్సిలేషన్స్ బాగా 2,000 మంది మిగులుతారు. 2,000 మందికి అందరికీ జాబ్స్ వస్తాయండి. మెకానికల్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు చెప్పండి? ఒకప్పుడు 20,000 సీట్లు ఉండేది, ఇవి 2,000 తగ్గిపోయినాయి. ఆ 10% సీట్లు, ఆ 2,000 జాబ్స్ ఎప్పుడు మెకానికల్ ఉంటాయి, మెకానికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఎంఎంటీ తీసుకున్నట్టయితే 45 సీట్స్ ఉంటే మొత్తం నిండిపోయినాయి. ప్లానింగ్ 43 సీట్స్ ఉంటే 24 సీట్స్ మాత్రమే నిండినాయి, 19 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, 55.81 సీట్స్. సో కోర్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు 7,100 సీట్లకు గాను 5,632 సీట్లు నిండినాయి, 1,468 సీట్లు వేకెన్సీ ఉన్నాయి. మొత్తం యొక్క ఫిల్లింగ్ రేషియో వచ్చేసి 79.32% ఫిల్లింగ్ అనేది జరిగింది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగుదలగానే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 100% నిండిపోయినాయి. ఎప్పుడు నిండదు ఇది. ఎన్ఐటీస్లో ఐఐటీస్లో అయితే దీన్ని ఎవరు పట్టించుకోరు, కానీ ఈసారి ఎందుకో చాలామంది పిల్లలు నన్ను కూడా కెమికల్ అడిగారు. జియో ఇన్ఫర్మేటిక్స్, ఇది జేఎన్టీలో ఉంటుంది, 100% సీట్లు నిండిపోయినాయి. జియాలజీ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 33 సీట్లు ఉంటే 33 సీట్లు నిండిపోయినాయి. డిటిడి అని ఇంకో కోర్స్ ఉందండి, ఇది డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్. 65 సీట్లు ఉంటే 64 సీట్లు అలాట్ అయినాయి, 1 సీట్ వేకెన్సీ ఉంది, 98.46. బయోటెక్నాలజీ 125 సిబిఐటీలో ఉంది, ఇది 125 సీట్స్ ఉంటే 86 మాత్రమే నిండినాయి, 39 సీట్స్ వేకెంటీ ఉన్నాయి, 68.80. నెక్స్ట్ ఎఫ్డిటి ఫుడ్ టెక్నాలజీలో 83కి 82 సీట్స్ నిండినాయి, 98.80. డైరీయింగ్ టెక్నాలజీ 20 సీట్లు ఉంటే 20 సీట్లు ఫుల్ అయిపోయినాయి. మైనింగ్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 287 కానీ ఉన్నట్లయితే 211 సీట్స్ భర్తీ అయినాయి, 76 సీట్స్ ఖాళీ ఉన్నాయి, 73.52% ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ 130 సీట్లు ఉంటే 69 నిండినాయి, 61 ఖాళీ ఉన్నాయి, కేవలం 53% ఫిల్లింగ్ అనేది జరిగింది. ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ 67 సీట్లు ఉంటే 23 మంది మాత్రమే ఫిల్ అయ్యారు, 44 సీట్లు వేకెంటీ ఉన్నాయి, 34.33 సీట్స్ మనకి ఖాళీ ఉన్నాయి. బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, ఇది ఎంత ఇంపార్టెంట్ బ్రాంచ్, దీన్ని ఎవరు తీసుకోవాలి. 60 సీట్లు ఉంటే 20 సీట్లు మాత్రమే, 40 సీట్లు ఖాళీ ఉన్నాయి, 30.77% ఉంది. కేటగిరీల వారీగా సీట్ల భర్తీ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఓసీ మొత్తం 8,000 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే 7,450 మంది మాత్రం సీట్లు వచ్చినాయి. ఫిమేల్ అలాట్మెంట్లు తీసుకున్నప్పుడు మొత్తం 15,000 మంది ఓసీలు అలాట్ అయ్యారు, 15,470. బీసీఏలో 5,864 మందికి సీట్లు వచ్చినాయి, బీసీబీలో
15,897 మందికి సీట్లు వచ్చాయి. బీసీసీ 366 మంది, బీసీడీ 13,478 మంది, బీసీఈ 5,482 మంది, ఎస్సీ 1 ఇది ఈసారి 3 కేటగిరీలుగా మిగిలిపోయినాయి. SC1, SC2, SC3. SC1లో 394 మందికి వస్తే SC2లో 4,842 మందికి, SC3 4,847 మందికి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. చాలామంది ఎస్సీ వర్గీకరణ జరిగింది మందా కృష్ణమాదిగ ఉద్యమం వల్ల. సో దాని ప్రకారంగా 3 కేటగిరీగా విభజించి అలాట్మెంట్స్ చేయడం అనేది జరిగింది. ఇది చూసుకోండి. ఎస్టీ వచ్చేసి 7,921 మంది అలాట్ అయ్యారు. సో అన్నీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు 77,561 మంది సీట్స్ అయితే అలాట్ కావడం జరిగింది. మొత్తం మేల్ అండ్ ఫీమేల్ రేషియో తీసుకున్నప్పుడు 54.1 అబ్బాయిలు అలాట్ అయితే 45.9 మంది అమ్మాయిలు సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. సో ఈ టేబుల్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్, కాలేజెస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మేనేజ్మెంట్ సీట్స్ మీకు ఎవరు కావాలనుకున్నా కానీ ఎడ్యునైన్ సంప్రదించండి. మీకు మంచి రేట్లో మేము మేనేజ్మెంట్ సీట్స్ చేసి పెడతాం. ఎడ్యునైన్ ఈజ్ ఏ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్. On behalf of you, we will liaison with the college and we will fetch you the management seat. Thank you so much. Jai Hind.